చంద్రబాబు నాయుడు గారు ఈ 14 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారనంటే ఆయన చెప్పేవాడు అంతకుముందు శ్రీలంక అయిపోయింది అని. అప్పుడు శ్రీలంక అవరా జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం శ్రీలంక సుడాన్ కలిపోయింది. ఇంకేదన్నా మిగిలిన అప్పులు బాగా తీసుకునేటటువంటి రాష్ట్రాలు, దివాలా తీసేటటువంటి దేశాలు ఉంటే వాటి సరసన ఆంధ్రప్రదేశ్ చేర్చాలని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ నిన్న కూడా కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుల గురించి. ఇప్పటికే 14 నెలల కాలంలో 1,91,000 కోట్లు అప్పు చేశారు. గంటకి 19 కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. గంటకి 19 కోట్లు. ఎంత దారుణం చూడండి. ఒక గంటకి 19 కోట్లు అప్పు చేస్తా 14 నెలల్లో 1,91,000 కోట్లు అప్పు చేశారు. ఇది 14 నెలల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 60 నెలల కాలంలో దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 60 నెలల కాలంలో 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని దాదాపు 2 లక్షల కోట్లు తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ ఇంకొక 12,973 కోట్లు అంటే దాదాపుగా 13,000 కోట్లు అప్పులు తీసుకోవడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేని ద్వారా అంటే ఒకటేమో స్మార్ట్ మీటర్స్ కి సంబంధించి ఏదైతే